నమస్తే, శ్రీశ్రీ క్రియేషన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ దద్దోజనాన్ని ఓట్స్తో కలిపి చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎన్నో పోషక విలువలున్న ఈ ఓట్స్ హెల్త్కి చాలా మంచిది. 2 పెద్ద స్పూన్లు అంటే 50 గ్రాముల ఓట్స్ని తీసుకున్నానండి. ఒక పూట మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి ఈ ఓట్స్ కరెక్ట్గా సరిపోతాయి. అవసరం మేరకు ఒక 10 గ్రామ్స్ తగ్గించుకోవచ్చండి, లేదంటే కనుక ఒక 10 గ్రామ్స్ పెంచుకోవచ్చు. ఈ ఓట్స్లో ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల తురిమిన క్యారెట్ని కలుపుకోవాలండి. హెల్త్ పర్పస్ కోసం, న్యూట్రిషియస్ వాల్యూస్ కోసం నేను కలుపుతున్నాను. ఈ క్యారెట్ కలపటం అనేది పూర్తిగా ఆప్షనల్. ఈ ఓట్స్లో హై ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయండి. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. హెల్తీగా వెయిట్ని లాస్ అవుతాము. బ్లడ్లో షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఓట్స్ మునిగేంత వరకు ఒక 2 కప్పుల నీళ్ళని కలిపాను. 3 నుంచి 5 నిమిషాల పాటు నానబెడితే చాలండి ఈ ఓట్స్ని. ఇప్పుడు ఒక ప్యాన్లో నేను అదే కప్పుతో ఒక 4 కప్పుల నీళ్ళని యాడ్ చేస్తున్నాను. ఈ నీళ్లు గోరువెచ్చగా అయితే చాలండి. ఇప్పుడు నీళ్లు గోరువెచ్చగా అయిన తర్వాత ముందు నానబెట్టిన ఓట్స్ ఉన్నాయి కదండి, ఆ ఓట్స్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలాగా గోరువెచ్చని నీళ్ళల్లో ఈ ఓట్స్ని కలిపిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేయాలి అడుగంటకుండా. కాసేపటికి ఈ ఓట్స్ ఉడుకు పట్టడం స్టార్ట్ అవుతాయండి. మధ్యలో ఇలాగా కదుపుతూ ఉండాలి. కాసేపటికి బబుల్స్ వచ్చి 2 నుంచి 5 నిమిషాల పాటు ఈ ఓట్స్ని ఉడకపెడితే చాలండి. ఇలాగా బాగా మిక్స్ చేసేసి తర్వాత ఆఫ్ చేయటమేనండి. ఈ ఓట్స్ ఉడికిపోయినట్టే. ఉడికిన ఓట్స్ని అదే గిన్నెలో కానీ లేకపోతే ఏదైనా బౌల్లో కానీ మార్చి చల్లబడేంత వరకు ఉంచాలండి. చల్లబడిన ఈ ఓట్స్లో ఇప్పుడు ఒక అరకప్పు చిక్కటి కమ్మటి పెరుగుని కలుపుకోవాలి. ఓట్స్ బాగా పూర్తిగా చల్లబడిన తర్వాత పెరుగు కలుపుకోవాలి. 50 గ్రాముల ఓట్స్కి నేను ఒక అరకప్పు కమ్మటి పెరుగుని కలిపాను. బాగా మిక్స్ చేసేయాలి ఓట్స్లో ఈ పెరుగు. ఇలాగా మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో పోపు తయారు చేసుకోవాలి. 2 టీ స్పూన్ల నూనె వేసి ఈ నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి కాసేపు వేగించిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 4 మిరపకాయలను వేయాలి. తరువాత మంచి టేస్ట్ కోసం 1 టీ స్పూన్ అల్లాన్ని కలుపుకోవాలండి. ఈ అల్లం వల్ల ఈ ఓట్స్ దద్దోజనానికి చాలా మంచి టేస్ట్ వస్తుంది, మంచి కమ్మదనం వస్తుంది. కాసేపు ఈ అల్లం పచ్చిమిరపకాయల్ని వేగించిన తర్వాత నూనెలో ఇప్పుడు నేను కొన్ని కరివేపాకును వేస్తున్నాను. కరివేపాకు వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి దద్దోజనానికి. ఒక విధమైన సూక్ష్మమైన రుచి వస్తుంది. ఈ కరివేపాకు అల్లంలో ఉన్న రుచి వాసన వల్ల నోట్లో లాలాజలం బాగా ఊరుతుందండి. ఇప్పుడు నేను కొన్ని ఎండుమిరపకాయలు వేశాను. దాదాపుగా ఒక 3 ఎండుమిరపకాయలని చిదిమి ఇందులో వేగిస్తున్నాను. తర్వాత ఇందులో చివరికి ఒక 1/4 టీ స్పూన్ ఇంగువని కలిపాను. అంతేనండి, పోపు రెడీ అయిపోయినట్టే. చాలా మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఈ పోపుని ఓట్స్లో కలిపేయటమే. ఓట్స్ పెరుగు కలిపించుకున్నాం కదండి, ఇప్పుడు ఈ పోపునంతా ఇందులో కలిపేయాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పును కలుపుకోవాలి. నేను కల్లుప్పుని వాడానండి. తర్వాత ఇందులో కాస్త కొత్తిమీరని కలిపాను. ఇప్పుడు ఈ ఓట్స్ పోపుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలన్నా సరే, బ్లడ్లో షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ అవ్వాలన్నా సరే, మీరు వారంలో ఒక్కసారి కనీసం 1 కానీ 2 సార్లు అయినా సరే ఈ ఓట్స్తో చేసిన దద్దోజనాన్ని తినండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో వాడిన పెరుగు ప్రోబయోటిక్ కాబట్టి డైజెషన్కి చాలా మంచిది.
రెసిపీ మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఈ లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు, నమస్కారం.